నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. మన పూర్వీకుల నుండి, మన పెద్దలు తరతరాల నుండి, ఎన్నో తరాల నుండి ఆయుర్వేద మూలికతోటే ఆరోగ్యంగా నూరేళ్ళు బతుకుతున్నారు. ఆరోగ్యంగా, బలంగా వాళ్ళు ఇష్టపూర్తిగా ఆరోగ్యంగా బతుకుతున్నారు కాబట్టి ఈరోజు చెప్పడం ఏందంటే, చాలా మందికి జనాలకు, మగపిల్లలకు బలహీనంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. బలహీనంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తినే తిండిని బట్టి, ఆ తిండిలో బలం లేక, ఆ నీళ్ళలో బలం లేక మనిషిలో ఈ మెయిను చెట్టుకు నీళ్ళు పోస్తే, ఆ చెట్టుకు బాగా ఆకులొస్తాయి, కొమ్మలొస్తాయి, పండ్లొస్తాయి, కాయలొస్తాయి. ఆ చెట్టు బలంగా ఉంటది. ఎందుకంటే దానికి సరైన నీళ్ళు రోజు నీళ్ళు పోస్తే. ఆ నీళ్ళు కూడా ఏమంటే ఆ భూమిలో మట్టిలో మట్టి బాగుండి, ఆ నీళ్ళు బాగుంటే, మట్టిలో బలం ఉండి, నీళ్ళు బాగుంటే చెట్టు బలం వస్తది. అందుకోసం చాలా మందికి మనం తినే తిండిలో మనం చేసుకున్న పొరపాట్లతోటి, మనం చేసుకున్న ఖర్చుతోటి మన ఆరోగ్యంగా దెబ్బతింటుందనేది ఎవరికీ తెలవదు. అడవిలో ఉండేటివి, అడవిలో ఎన్ని రకాల పండ్లుంటాయంటే, ఆ పండ్లు చిక్కుమిట్టి పండ్లుంటాయి, మరికి పండ్లుంటాయి, టుగ్గి పండ్లుంటాయి, పాల పండ్లుంటాయి, మోతుక పండ్లుంటాయి, మామిడి పండ్లుంటాయి, తర్వాత గంగిరేగి పండ్లుంటాయి, ఆ తర్వాత చిక్కుమిట్టి పండ్లుంటాయి. ఈ ఇన్ని రకాల పండ్లుంటాయి అడవిలో. అన్ని రకాల పండ్లు మా పెద్దలు ఆ పండ్లు చెట్టానికల్లా పండ్లు తీసుకొని, ఆ పండ్లు సేకరించుకొని, 12 రకాల పండ్లు దొరుకుతాయి. ఆ 12 రకాల పండ్లు ఆరబెట్టుకొని, ఒక నీడలో ఆరబెట్టి, ఒట్టిగైన తర్వాత చూర్ణం తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటే పండ్లు దొరికే టైం కల్లా ఆ పండ్ల కలెక్షన్ అంతా చేసుకొని, 12 రకాల పండ్లు, ఆ పండ్ల పండ్లని కలెక్షన్ చేసుకొని, ఆ పండ్లు ముక్కలు చేసి ఆరబెట్టి పక్కెత్తి పెట్టుకుంటారు బలంగా ఉండాలని. ఆ తర్వాత తొలకరి చినుకులొస్తాయి. తొలకరి చినుకులొస్తేనే కాకి ఎదురని ఉంటది. కాకి ఎదురని ఒకటుంటది. ముల్లెదురని ఒకటుంటది. కాకెదురు ఒకటి, ముల్లెదురు ఒకటి. కాకెదురు తొలకరి చినుకులు వచ్చినాయి. లోపల నుండి భూమి నుండి మొలకలొస్తాయి. కాకెదురు మొలకలు తీసుకోవాలి. తర్వాత ముల్లెదురు మొలకలు తీసుకోవాలి. మొలకలంటే భూమి నుండి పుట్టడమే 10 అడుగులు, 12 అడుగులు పుడుతది. దాన్ని ఎప్పుడైతే పుట్టిందనుకో, ఈరోజు రాత్రి పుట్టిందనుకో పొద్దున్నే పోయి తీసుకోవాలి. లేకుంటే నారొచ్చేస్తది, గట్టిగా అయిపోతది. అది తీసుకొని అది సన్న సన్న ముక్కలు చేసి, కాకెదిరి మొలకలు ముక్కలు చేసి, ఈ కాకెదురున్న ఎదురు, ముల్లెదురు 2 ముక్కలు చేసుకొని, ఆ ముక్కలు చేసి చిన్న నీడలో ఆరబెట్టి, మంచిగా రోట్లేసి దంచి పొడి చేసుకొని, వస్త్రకాలం చేసుకొని, ఈ 12 రకాల కాయల పొడి, ముల్లెదురు, సాధారణ ఎదురు పొడి 2 తీసుకొని, దీంట్లో ఏముందంటే చాలా పెద్ద వైద్యం ఇది. ఈ వైద్యంలో నీకు తిరిగే ఉండదు. ఒక ఆదివాసి గిరిజన వైద్యం అంటే తిరిగే లేకుండా ఈ 12 రకాల చూర్ణం, కాకి ఎదురు చూర్ణం, ముని ఎదురు చూర్ణం, ఆ తర్వాత అడవిలో బాదం చెట్టు బంకాని వస్తుంది. బాదం చెట్టు కాటేస్తారు. అడవిలో బాదం చెట్లు ఉంటాయి, నాటు బాదం చెట్లు ఉంటాయి. ఆ బాదం చెట్టు బంక తీసుకొని, ఆ బంకటి ఇవన్నీ 12 రకాల పండ్ల చూర్ణాలు, తర్వాత ఈ మునెదురు చూర్ణం, తర్వాత కాకెదురు చూర్ణం, ఇవన్నీ సమానంగా 100 గ్రాములు, 100 గ్రాములు, 100 గ్రాములు, 100 గ్రాములు తీసుకొని 14 రకాల చూర్ణం, 14 రకాల చూర్ణానికి 1400 గ్రాములు తీసుకొని అన్నీ ఒక కవర్లో అన్నీ మూట పెట్టుకొని ఒక గిన్నెలేసి, బాదం పక్క తెచ్చుకొని, బాదం పక్క ఎక్కువ కలెక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ బాదం పక్క అంతా ఒక ఎత్తు. ఇవన్నీ వచ్చేసి 1 కేజీ అయితే బాదం 1 కేజీ తీసుకొని, ఆ 2 కలిసి సమానంగా మెత్తగా రోట్లేసి దంచి ఉసిరికాయలను పట్టుకొని, ఆ ఉసిరికాయలను పట్టుకున్న దాంట్లో మంచిగా ఏం చేయాలంటే దానిమ్మ చెట్టు, ఈ దానిమ్మ చెట్టు ఆకులు తీసుకొని, ఆకులు, కాయలు, పూలు, ఏర్లు సమూలం తీసుకొని సన్న సన్న ముక్కలు చేసి, మంచిగా నీళ్ళలో 1 లీటర్ నీళ్ళు పోసి, ఇది ఒక 2 కేజీలు ఆకేసి బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి అర్ధ లీటర్ నీళ్ళు వచ్చే వరకు ఉడకబెట్టాలి. అర్ధ లీటర్ నీళ్ళు అయిన తర్వాత ఈ నీళ్లు తీసుకొని, ఆ పాకంలో ఇవన్నీ పండ్ల రసాలలో ఎదురు బియ్యం దాంట్లో వేసి మెత్త నూరి, దాన్ని ఏం చేయాలంటే ఒక బుడ్డలేసినంత గోళీలు కట్టుకోవాలి. బుడ్డలేసినంత గోళీలు కట్టుకుంటే మగపిల్లలకు మనం భార్య కాడికి పోయినప్పుడు 1 గంట ముందు బాగా బలంగా ఉంటే 2 వేసుకుంటే, ఒత్తిడి ఒక మాదిరి ఉంటే 1 వేసుకుంటే, ఆ 2 గోళీలు వేసుకొని 1 గ్లాస్ పాలు తాగినామనుకో, 1 గంట ముందు సింగార శక్తికి, బలానికి మనకి ఎటువంటి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదంటే,
ఇన్ని రకాల పండ్లతోటి కాకిదుండ మొలకలతోటి ములేదురు మొలకలతోటి ఈ దానిమ్మ పండ్లు, దానిమ్మ ఆకులు, దానిమ్మ ఏర్లు, దానిమ్మ మొగ్గలు, దానిమ్మ పూలు ఇవన్నీ సమానం చేసుకుని రసంతో ఇవన్నీ వేసి చాలా పెద్ద ఫార్ములా, మామూలు ఫార్ములా కాదు. చెంచులు చాలా కష్టం ఉంటుంది. ఇవి గోళీలుగా తయారు చేస్తాము. ఆ గోళీలు కావాలంటే గోళీలు మా కాడ దొరుకుతాయి. ఆ గోళీలు ఎత్తుంటాయంటే మన పల్లి ఇత్తనాలు ఉంటాయి కదా, పల్లి ఇత్తనాల సైజు ఉంటుంది. ఆ 2 గోళీలు 1 గంట ముందు వేసుకున్నామంటే మనకు శక్తి విపరీతమైన శక్తి ఉంటుంది. ఎందుకు పెరుగుతుందంటే నరాల బలం వస్తుంది, వీర్య అభివృద్ధి అవుతుంది, తెల్ల కణాలు కానీ ఎర్ర కణాలు కానీ సంతాన పురుగులు కానీ పెరుగుతాయి. పెరిగిన తర్వాత తింటాయా ఎన్నాళ్ళు తినొచ్చు. మన ఆరోగ్యం బట్టి కమిస్తాం అంటే మన ఆరోగ్యం బట్టి ఇప్పుడైతే జనాలు ఏమంటారంటే అయ్యో వారం రోజులు బాగుంటుందా, 10 రోజులు బాగుంటుందా, 30 రోజులు బాగుంటుందా, ఎన్నాళ్ళు తినాలా, మేము ఎన్నాళ్ళు డబ్బులు పెట్టుకోవాలంటారు. డబ్బులు పెట్టుకోవడం ముఖ్యం కాదు. పూర్వకాలం నాడు మన పెద్దలు మన ఆరోగ్యం చూసుకొని మన ఆరోగ్యం బాగున్నక్కనే మిగిలితే 10 రూపాయలు ఎత్తుకు పెట్టుకునేవాళ్ళు. 10 రూపాయలు ఎత్తి పెట్టుకునేవాళ్ళు. మన ఆరోగ్యం దెబ్బ తినకుండా నేను గట్టిగా ఉండాలి, ఒక మానవాదిరి ఉండాలి, ఒక పరంగా ఉండాలి. బీట కొట్లానికే కానీ, కలవడానికే కానీ, బరువులు ఎత్తునికే కానీ, సందాలు ఎత్తునికే కానీ, భార్యను సంతోషపెట్టికి కానీ ఎవడన్నా వచ్చే ఎదుర్కొన్న బలం ఉండాలని ముందు బలం సంపాదించుకునే మన పూర్వీకుల పెద్దలు బలం సంపాదించుకున్న మగపిల్లలు అంటే బలం సంపాదించుకునే వాళ్ళు. బలంగా ఉండి నాలుక దిట్టంగా ఉండి ఎదుర్కొని ఆ తర్వాత ఆరోగ్యం బాగున్నాక మిగిలితే 10 రూపాయలు ఎత్తి పెట్టుకొని వాడు అన్నింటిలో మనగాడు, పులి, సింహం అనిపించినవాడు. అందుకోసం ఈ కాలం ఏముందంటే ఒరన్నం, ఏదో ఇంత పాన్పూరీలు, ఇంత బిస్కెట్లు, ఇంత ఏదో పిండి వంటలు, ఏదో బిర్యానీ, ఇది రకరకాలు చేసుకొని తిని లాంటి వాడు చూస్తే మందంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. కింద బెల్లకాయ చూసి సన్నగా అయిపోతుంది, పని చేయడానికి చేత కాదు. అందుకోసం బలం అనేది ముఖ్యం కాబట్టి 12 రకాల పండ్లు తీసుకొని ఆ పండ్లతో చూడం తయారు చేసి చూర్ణం, ఈ బంకలు, ఈ చెట్లు ఇవన్నీ తయారు చేసి వైద్యం నాకు అక్కడ దొరుకుతుందని మరొకసారి చిన్నలకు, పెద్దలకు, వైద్యులకు, డాక్టర్లకు, ఆర్ఎంపీ డాక్టర్లకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ మందు నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నాలు ఒక నెంబర్ ఉంటుంది. పొడి కావాలంటే పొడి ఇస్తాను, గోళీలు కావాలంటే గోళీలు తయారు రౌండ్గా గోళీలు కట్టే గోళీలు ఇస్తాను. ఇవి వేసుకొని చూడండి. మీరు 10 రోజులు కొనుక్కోవచ్చు, ఎక్కువ వద్దు. 10 రోజులు చూసి మీకు బాగుందనుకో, మీ శక్తిని బట్టి 3 నెలలు 4 నెలలు వాడుకుంటే మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని మరొకసారి అందరికీ మగపిల్లలకి బలంగా ఉండడానికి మగోనికి బలం ఉంటే వాళ్ళ ఇంట్లో మగోడు బాగున్నాడనుకో వాళ్ళ ఇంటికే బలము, వాళ్ళ ఇంటికే బరకతి కాబట్టి వాళ్ళ ఇంటి ముందుకు పోతుంది. అన్నింటిలో నా భర్త బాగున్నాడు అనేది భార్య, పిల్లలకు, అమ్మకు, నాయనకు, అత్తకు, మామకు నా కొడుకు మనగాడనే పేరు వస్తుంది. కాబట్టి మీకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.